ఇది ఆక్లాండ్‌లో బుద్ధిస్ట్ టెంపుల్. ల్యాండ్‌స్కేపింగ్ బొమ్మలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ లోపల టెంపుల్ ఉంటుంది. కానీ అక్కడ మనల్ని వీడియోలు అయ్యి తీయనివ్వరు. ఫుడ్డు క్యాంటీన్ కూడా ఉంటుంది. కంప్లీట్‌లీ వేగన్ ప్లస్ నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఫుడ్డే దొరుకుతుంది. ఈ స్టాచ్యూస్ అయితే ప్రాణం ఉన్న మనుషుల్లాగా ఎక్స్‌ప్రెసివ్‌గా చాలా అందంగా ఉన్నాయి. వాటిని చూడగానే సగం మన మనసులో ప్రశాంతత వచ్చేస్తుంది. అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంది. వీటన్నిటితో పాటు క్యారిడార్‌లో వాళ్ళ అలంకరణలు అయితే చాలా బాగున్నాయి. గొడుగులతో, ల్యాంటర్న్స్ తోటి మొత్తం క్యారిడార్‌ని అలంకరించారు. ఆర్ట్ గ్యాలరీ ఉంది. రకరకాల హ్యాండ్‌మేడ్ వస్తువులున్నాయి. ఇది ల్యాంటర్న్ అనమాట, ప్లాస్టిక్‌ది. టేబుల్ ల్యాంపు ఇది. డా టీపై ప్లస్ స్మాల్ స్టూల్స్ లాంటివి. ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక్కడ మనకి వాళ్ళు చిట్స్ ఇస్తారు. వాటి మీద మన కోరికలు రాసేసి అక్కడ పిన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మనకేమన్నా సమస్యలుంటే దీపాలిస్తారు. ఆ దీపాలని పెట్టి అక్కడ స్క్రోల్ చేసి ఉన్న పేపర్ రోల్స్‌ని తీసుకుంటే మనకి మన సమస్యలకి పరిష్కారం దొరకవచ్చనమాట. సో, ఇది బావుంది. సో, ఇవన్నీ కూడా అందరూ అతికిచ్చిన పేపర్స్ అనమాట. ఇవి పిన్స్ పట్టించడానికి పేపర్స్ ప్లస్ పెన్స్ అరేంజ్ చేశారు. ఇవి దీపాలు పెట్టి తీసుకోవాల్సిన స్క్రోల్స్ అనమాట. సో, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎంతకి మనం ఇతరులకి ఏమి ఇవ్వాలన్నదే ఆళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. కొవ్వొత్తిలా కరిగిపోవాలి. రెయిన్‌బోలా మనలో ఉన్న మంచి గుణాల్ని అందరికీ పంచాలి. భూమాతలాగా అందరినీ మనలో ఇనుమడింపు చేసుకోవాలి. మన ఆనందాన్ని అందరితో పంచుకోవాలి. చాలా బాగున్నాయి. నేనైతే స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్నా. నాకవి చాలా బాగా అనిపించినియి. ఏ రోజైతే మనం ఇతరుల గురించి, వాళ్ళ మంచి గురించి ఆలోచిస్తామో మనకి హ్యాపీనెస్ దానంతట అదే వస్తుంది.